వెల్కమ్ టు నమిత న్యూస్. కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమాంబ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. గంగ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. గంగ జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. రోడ్లపై దుకాణాలను ఏర్పాటు చేయకూడదు. ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి స్టేజ్ కార్యక్రమాలు, బాణా వేడుకలకు అనుమతులు లేవు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ శ్రీనాథ్, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఆయన పక్కన ఉంటే పర్వాలేదు, ఆయన అడ్డంగా ఉంటుంది. బ్యాక్ బ్యాక్ వచ్చి వెనకాల వచ్చి ఇంకా వెళ్ళిపోరా ఇట్లా చేయి. ఈరోజు మనము కుప్పం టౌన్లో తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి పోలీసుల తరపు నుంచి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ పర్యవేక్షించడానికి చిత్తూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా నేను ఈరోజు రావడం జరిగింది. 19, 20, 21 ఈ రోజుల్లో 22వ తారీఖు మనకి కుప్పంలో జరిగే గంగమ్మ జాతరలో ఏమేమి జరుగుతాయి, ఎక్కడెక్కడ మనకి ఏర్పాట్లు ఏమేమి చేసుకోవాలి, అలానే ఎవరైతే దీనికి సంబంధించి జాతర నిర్వాహకులు ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడేసి తీసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షించడం జరిగింది. దీనికి తగినట్లుగానే మనము సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తున్నాము. అలానే ఎక్కడైతే అవసరమో బ్యారికేడింగ్, డబుల్ బ్యారికేడింగ్ వేయించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలానే మళ్ళీ మా పోలీస్ వైపు నుంచి కూడా బందోబస్తు స్కీమ్ వేసుకోవడం జరిగింది. దానికి తగిన ఏర్పాట్లు మొత్తం చేస్తున్నాము. బయట నుంచి కూడా తగినంత ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా పూర్తిగా జాతర నిర్వహించాలనుకుంటున్నాము. దయచేసి ప్రజలను కోరుకునేది ఒకటే, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇమీడియట్గా పోలీసులకు తెలియజేయండి. అంతేగాని ఏది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చేలా చేసుకోవద్దు. ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉంది. దానికి తగినట్లుగానే మనము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎటువంటి స్టేజ్ పర్మిషన్స్ కానీ, ఫైర్ క్రాకర్స్ కానీ ఇవి ఉపయోగించొద్దని చెప్తున్నాము. ఏదైతే సరే మనం ట్రెడిషనల్గా చేసుకుంటామో ఆ రకంగా మీరు చేసుకోవడానికి పోలీస్ వైపు నుంచి పూర్తి కోఆపరేషన్ ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్స్.